సుభాష్, నేను మీలాగే పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవుతా. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నాన్న సుభాష్, నేను డబ్బుల కోసమే పని చేయట్లేదు షణ్ముఖ్. వాడు దేనికి లొంగట్లేదు. ఇంకా చంపాలనుకుంటే మీ ఇష్టం. గణేష్, సుభాష్ చనిపోయాడా? అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్. ఇలాంటి దేశాన్ని మనం బాగుపరచాలి అంటే నేను ఒక్కడిని మాట్లాడితే సరిపోదు. మీరందరూ కూడా మాట్లాడాలి. మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ సోషల్ మీడియా ట్రెండ్ వల్ల ఎవరికన్నా ఏమైనా యూజ్ ఉందా? ఓ నలుగురు మనుషులు నీకు తెలిసిన వాళ్ళకి నీకు తెలిసిన న్యూస్ని షేర్ చేస్తున్నావు అంతే. అంతకు మించి నువ్వు దేశాన్ని బాగుపరచాలంటే ఇలా న్యూస్ షేర్ చేయడం వల్ల ఏమీ రాదు. ఎందుకంటే సగం పైన సోషల్ మీడియాలో వచ్చేదంతా ఫేక్. నా పేరు సుభాష్. నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. రోజు రోజుకి పురుగు పట్టిపోతున్న సమాజాన్ని కాపాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. సుభాష్, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నేను జర్నలిస్ట్లో ఉంటే నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడు సుభాష్, జనాలకి డబ్బులు అవసరం. నువ్వు ఎంత కష్టపడ్డా ఈ జర్నలిజం వల్ల నీకు కష్టాలే వస్తాయి తప్ప డబ్బులు కావు. నేను డబ్బుల కోసమే పని చేయట్లేదు షణ్ముఖ్. పొలిటికల్ పార్టీ వర్కర్స్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి కొన్ని హెడ్లైన్స్ చూసాం మొన్న తమిళనాడు. కానీ నిజానికి చంపేసింది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కాదు, రూలింగ్ పార్టీ వాళ్ళు. మిస్సింగ్ పీపుల్ ఇన్ ఇండియా ప్రతి ఇయర్ 2 lakh పైగా జనాలు మిస్ అవుతూ ఉంటారు. కానీ 80 to 1 lakh మాత్రమే రిపోర్ట్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేసెస్ వెనకాల ఒక పెద్ద హెడ్ ఉన్నాడు, ఎమ్మెల్యే హర్షవర్ధన్. కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, దానికి డబ్బులు ఉండాలి. నాకు వీటన్నిటిపైన కోరిక లేదు. నా దేశాన్ని నేను ఒక సోల్జర్ల లోపల నుంచి కాపాడుకుంటాను. ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది. డబ్బున్నోడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. ఇలా నోరులేని పేదవాళ్ళకి నేను అవసరం. ఒక టెలికాం కంపెనీ ఒక 4G సర్వీస్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇండియాలో ఆ 4G సర్వీస్ యూజ్ చేసుకుని 90% ఆఫ్ ద పీపుల్ పాన్ చూశారు. ఇప్పుడు పాన్కి దీనికి సంబంధం ఏంటి అంటే, పాన్ చూసిన వాళ్ళలో 50% దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ దే కెన్ టర్న్ ఇంటూ రేపిస్ట్స్ అని చెప్పి ఒక సర్వే చెప్పింది. ఇవన్నీ గవర్నమెంట్కి తెలియదా అంటే తెలుసు. ఇవన్నీ ఆ టెలికాం కంపెనీకి తెలియదా అంటే తెలుసు. కానీ వదిలేశారు, ఏమైపోతే ఏంటి అని. కానీ చిన్నపిల్లలు ఏది చూస్తే అదే చేస్తారు. రీసెంట్గా జరిగిన ఒక కేసులో 9th క్లాస్ పిల్లాడు ఒక 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేశాడు. ఎందుకు చేసావంటే వాడు చూసిన పాన్లో అదే ఉంది అని చెప్పాడు. సరేరా, చేసుకో. కానీ పెద్ద పెద్ద వాళ్ళ మ్యాటర్స్లోకి మాత్రం వెళ్ళకు. నీ ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాల గురించి భయపడేవాడిని అయితే అసలు దీంట్లో నేను ఎందుకుంటాను? నేను నా మనస్సాక్షికి ద్రోహం చేసుకోవడం కంటే చనిపోవడమే బెటర్. అయినా నువ్వు అంటున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వల్ల ఎన్ని తప్పులు జరుగుతాయి. ఎప్పుడో రాసిన కాన్స్టిట్యూషన్ వల్ల ఇప్పటికీ రైట్ టు ఈక్వాలిటీ అనేది జరుగుతుందా? లేదు. ఓసీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళైనా? కాదు. అందరికీ డబ్బు ఉందా? లేదు. ఎస్సీలో ఉన్న వాళ్ళందరూ బీద వాళ్ళైనా? కాదు. డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఎస్సీలో, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు ఓసీలో. మనం వీటి గురించి ఎప్పుడైనా మాట్లాడాము? లేదు, మాట్లాడు. వాళ్ళు నిన్నేమైనా చేస్తే? నేను వాళ్ళకి భయపడను. నేను మౌనంగా ఉంటే ఏం జరుగుతుందని భయపడతాను. సెక్స్ అనేది ఒక టెబు టాపిక్ మన దేశంలో. సెక్స్ గురించి మనం ఎవరు మాట్లాడు. అదే ప్రాపర్గా ఒక మైనర్కి ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా వెళ్తే వాడు ఆ రేప్ చేసి ఉండేవాడు కాదేమో. లేదంటే ఇలానే తయారవుతుంది. రోజుకు ఒక మైనర్ రేప్ అవుతుందే ఉంటుంది. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నీ మంచి కోరే చెప్తున్నా, బాగా ఆలోచించుకో. దీంట్లో ఆలోచించుకోవడానికి ఏముంది? ఒక ఫ్రెండ్గా నువ్వు నా మంచి కోరుకోవడంలో తప్పలేదు. సరే కానీ నీకు సుభాష్ చంద్రబోస్ తెలుసా? తెలుసు. ఆ సుభాష్ చంద్రబోస్ జీవితం అంతా స్వాతంత్రం కోసం పోరాడాడు. ఈ సుభాష్ నిజం కోసం పోరాడతాడు. సుభాష్, ఈరోజు మీ నాన్న వస్తున్నారు. నాన్న వస్తున్నాడు. ఎందుకురా నీకు మీ నాన్న అంటే అంత ఇష్టం? నాన్న ఇండియన్ కాపాడతాడు కదమ్మా, అందుకే అంత ఇష్టం. నాన్న, ఎలా ఉన్నావు సుభాష్? బాగున్నా నాన్న. నేను మీలాగే పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. నాన్న సుభాష్, కొంచెం నీళ్ళు తీసుకుంట్రా. ఇదిగో నాన్న వాటర్. నో టెల్ మీ సుభాష్, ఏమవుతావు పెద్ద అయితే? నేను మీలాగే పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవుతా. సుభాష్, నువ్వు అవ్వాలనుకునేది మంచిదే. కాకపోతే దేశాన్ని కాపాడడానికి బోర్డర్లో నాలని చాలామంది ఉన్నారు. కానీ దేశం లోపల నుండి కాపాడడానికి ఎవరు లేరు. నువ్వు కాపాడుతావా? సరే నాన్న. మరి నేనేం చేయాలి?
డబ్బు పేరు తీసుకొచ్చేవి కాకుండా ఏదైనా మార్పు తీసుకొచ్చే పని చెయ్యి. సరే నాన్న. డాక్టర్ రేప్ అయింది, టెర్రరిస్టులు అటాక్ చేశారు, ఈవీఎంలో ఓట్ల కౌంట్ మారింది, ఫార్మర్ సూసైడ్ చేసుకున్నారు, మతం వల్ల గొడవలు, కులం వల్ల గొడవలు, భాష వల్ల గొడవలు, ప్రాంతీయం వల్ల గొడవలు, ఇలా రోజుకొక న్యూస్ వస్తూనే ఉంటుంది. కానీ ఇవన్నీ మారాలి అంటే, ఇవన్నీ సక్రమంగా ఉండాలి అంటే మనం ఎన్నుకునే నాయకులు కరెక్ట్గా ఉండాలి. ఆ నాయకులు కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. ఇద్దరు నాయకులు బాగాలేదు అంటే వాళ్ళల్లో ఎవరు తక్కువ బాగాలేదు అనుకునే వాడికి మనం ఓట్లేయడం కాదు. వాళ్ళిద్దరూ బాగాలేదంటే మనం కొత్త రూల్స్ ఏం కావాలనే దాని గురించి ఆలోచించాలి. అలాంటి వాటి గురించి మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని మనం వాడుకోవాలి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవన్నిటిని మనం వాడుకొని మనకు కావాల్సిన రూల్స్ని మనము తెచ్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. లేదంటే దేశానికి వదిలేసినట్టే అవుతుంది. అమ్మకు బాగాలేదని అమ్మను వదిలేస్తాం, దేశం బాగాలేదని దేశాన్ని వదిలేస్తాం? లేదు కదా. వాడు దేనికి లొంగట్లేదు. ఇంకా చంపాలనుకుంటే మీ ఇష్టం. హలో, గణేష్, సుభాష్ చనిపోయాడా? సుభాష్ చనిపోయినట్టు ఎక్కడా ఆచూకీ లేదు. మరి ఎక్కడున్నాడు? అది కూడా తెలియదు. ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు.